నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నల్లగొండవాసి ఉమా మహేశ్వరరావుకి సీసాబ్ బాధ్యతలు అప్పగించిన కేంద్ర విద్యాశాఖ. హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము ఈ నెల 21 వరకు బొల్లారం రాష్ట్రపతి నిలయంలో బస. 24న వైకుంఠ ద్వార దర్శన టికెట్ల టోకా విడుదల. భారత్తో కలిసి ద్వైపాక్షిక సంబంధాలను స్థిరమైన అభివృద్ధి పదంలో నడిపిస్తాం చైనా విదేశాంగ శాఖ మంత్రి. నల్లగొండ పట్టణవాసి కరణం ఉమా మహేశ్వరరావుకి కేంద్ర విద్యాశాఖ కీలక బాధ్యతలు అప్పగించింది. జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఎన్ఐటి, IIIT, GFI ఇతర విద్యా సంస్థల్లో సీట్ల భర్తీకి సంబంధించిన కీలక బాధ్యతలు నిర్వహించే సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఆయన ఈ బాధ్యతలు చేపట్టడం వరుసగా మూడోసారి కావడం విశేషం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాలం విడిదికి విచ్చేశారు. నేటి నుంచి 21వ తేదీ వరకు రాష్ట్రపతి హైదరాబాద్లోనే ఉంటారు. ఈరోజు రాష్ట్రపతి నిలయంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. రాష్ట్రపతిని పలువురు ప్రముఖులు నేటి నుంచి కలిసే అవకాశం ఉంది. ఈ నెల 20వ తేదీన సికింద్రాబాద్లో డిఫెన్స్ మేనేజ్మెంట్ కళాశాలను రాష్ట్రపతి సందర్శిస్తారు. అదే రోజు సాయంత్రం ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొంటారు. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ల కోటాను డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం నాడు 62,112 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 22,541 మంది తల నీలాలు సమర్పించారు, తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.36 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. భారత్తో కలిసి ద్వైపాక్షిక సంబంధాలను స్థిరమైన అభివృద్ధి పదంలో నడిపిస్తామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ పేర్కొన్నారు. ఈ మేరకు అంతర్జాతీయ పరిస్థితులు, చైనా విదేశాంగ సంబంధాలు కార్యక్రమంలో మాట్లాడిన వాంగ్ భారత్, చైనా కలిసి ఓ అంగీకారానికి వచ్చాయని తెలిపారు. రష్యాలో బ్రిక్స్ సదస్సుకు హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోదీకి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కొన్ని ప్రతిపాదనలు సమర్పించారని వెల్లడించారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.